Hello Mama, welcome to our YouTube channel Movie Sites. We are back with another review. Agastya, Devils vs Angels. Angels vs Devils. సో ఇదొక మనకి మిస్టరీ, హర్రర్, థ్రిల్లర్, లాగ్, సెంటిమెంట్, ఎమోషనల్ రాడ్ ఇది మా. సో ఈ మూవీ ప్లాట్ ఏంటంటే అగత్య అని ఒక ఆర్ట్ డైరెక్టర్ ఫిలిం షూట్ పర్పస్ మీద ఫ్రెంచ్లో అంటే ఫ్రెంచ్ రిలేటెడ్ బిల్డింగ్ని తీసుకుంటారు. అనుకోకుండా షూటింగ్ ఆగిపోతుంది. ఎలాగో తీసుకున్నాం కదా, పైసలు కట్టినాం కదా అని చెప్పేసి దాన్ని ఒక స్కేరీ హౌస్ లాగా కన్వర్ట్ చేసి సంపాదిద్దాం అనుకుంటారు. సో స్టార్ట్ చేసిన తర్వాత నడుస్తున్నప్పుడు అనుకోని సిచ్యువేషన్స్ రావడంతో ఆగిపోతుంది. అక్కడ వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు అండ్ అది ఎక్కడి దాకా వెళ్ళింది అనేది మనకి కంప్లీట్ ప్లాట్. పర్ఫార్మెన్స్ వైజ్గా మాట్లాడుకుంటే ఇందులో మనకి 3 మెయిన్ రోల్స్ ఉంటారు. జీవా గారు అండ్ రాశి ఖన్నా గారు అండ్ అర్జున్ గారు. సో అర్జున్ గారు మనకి ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్లో వస్తూ ఉంటారు. పిల్లర్ ఆఫ్ ద మూవీ అని చెప్పొచ్చు, తన మీదనే డిపెండ్ అయి ఉంటుంది మూవీ అంతా. అండ్ రాశి ఖన్నా అండ్ జీవా గారు ఆటలో తోలుబొమ్మలు లేకపోతే కూరల కరివేపాకు ఆ టైప్. సో బేసిక్గా పర్ఫార్మెన్స్ వైజ్గా మాట్లాడుకుంటే ఇచ్చిన రోల్స్ వరకు బాగానే చేశారు, కానీ దే ఆర్ నాట్ డిడ్ అప్ టు ద మార్క్ అని చెప్తాను వరకు. ఎందుకు అంటే స్టోరీ చాలా వీక్ ఉంది. స్టోరీ ఎందుకు వీక్ ఉంది అని అంటే స్టోరీ వీక్గా రాసుకున్నారు కాబట్టి వీక్ ఉంది. ఎస్, యాక్చువల్గా ఒక శబ్దం లాంటి బ్లాక్ బస్టర్ సినిమా చూసిన తర్వాత ఇలాంటి సినిమా చూస్తా నేను అనుకోలేదు. సినిమా స్టార్ట్ అయినప్పుడు ఫోర్స్ఫుల్గా స్టార్ట్ అయిపోయింది. లైక్ ఎలా చెప్పాలి మీకు ఇంకా సింపుల్గా, సినిమా టైటిల్స్ పడుతుంది అంటే సినిమా టైటిల్స్ ఉంటాయి కదా, మనకి స్టోరీ ఒక పార్ట్ స్టోరీ అయిపోయిన తర్వాత సినిమా టైటిల్స్ పడిపోతాయి మనకి. అంటే రష్గా మనకి ఆర్ట్ డైరెక్టర్ సినిమా ఆగిపోయింది, తర్వాత షూటింగ్ ఇదంతా మనకి తొందర కంప్లీట్ చేసి తర్వాత ప్లాట్కి తీసుకెళ్తారు. ఇది మనకి ఒక ప్లాట్ అయితే మెయిన్ ప్లాట్ ఇంకొకటి ఉంటుంది. సో అది మీరు థియేటర్స్లోనే చూడండి, ఓటీటీలో చూడండి. థియేటర్స్ దాకా వద్దులే మీరు, బాగోదు, 150 రూపీస్ వేస్ట్. సో మ్యూజిక్ బై యువన్ శంకర్ రాజా గారు. మ్యూజిక్ చాలా బాగుంది కానీ స్టోరీ బాగాలేదు. సో మ్యూజిక్ వర్త్ కాదు కదా. అండ్ మన సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, విఎఫ్ఎక్స్ అన్నీ టాప్ నాచ్ ఉన్నాయి. లైక్ విఎఫ్ఎక్స్ లెవెల్స్ ఎంత బాగున్నాయంటే మీరు క్లైమాక్స్లో యానిమేటెడ్ సినిమా చూస్తారు. మీరు సినిమాకే వెళ్తారు కానీ యానిమేటెడ్ సినిమా చూస్తారు. లాస్ట్లో బొమ్మలు కొట్టుకుంటాయి, వాడొస్తాడు, వీడొస్తాడు, డాక్టర్ స్ట్రేంజ్ వస్తాడు, మధ్యలో అన్ని వెనకకెళ్ళి వస్తాయి, అలా ముందుకెళ్తాయి, అలా కిందకి వెళ్తాయి, ఎక్కడెక్కడికో వెళ్తాయి. సో క్లైమాక్స్ సీక్వెన్స్ అనేది ఒక యానిమేటెడ్ సినిమా చూస్తారు మీరు. ఒక అమ్మ సెంటిమెంట్ చూస్తారు, ఒక నాన్న భక్తి చూస్తారు. హీరోయిన్ గురించి ఎందుకులే, అంత స్పేస్ లేదు. కాకపోతే ఇచ్చిన రోల్స్లో ఓకే. అండ్ డైరెక్టర్ గారి గురించి మాట్లాడదాం, పిఏ విజయ్. సో బేసిక్గా ఇలాంటి కాన్సెప్ట్ తీసుకోవడం చాలా మంచి విషయం. ఎందుకంటే ఒక థ్రిల్లింగ్ టైప్, ఒక మిస్టరీ టైప్ మూవీస్ తీయాలనుకోవడం ఇట్స్ వెరీ గుడ్ అటెంప్ట్ అని చెప్తా. కానీ మనం రాసుకున్న ప్రకారంగా తీయాలి, అప్పుడు ఇంకొంచెం బాగా అనిపిస్తుంది. సీరియస్లీ థియేటర్లో, నేను వెళ్ళిన థియేటర్లో ఒక 60% పీపుల్ ఆడియన్స్ ఉంటారు. అంటే నేను చీకట్లో చూసాను, నాకు అంతమంది కనిపించారు. అండ్ అందులో ఇంటర్వెల్ టైంకి ఒక 30% పీపుల్ పడుకున్నారు, లే అన్నారు. ఇంటర్వెల్ పడగానే బాబు లెగ్గు ఈ టైప్లో. సో అంత వీక్ ఉంది కాబట్టే కదా అంత. సో మరి సినిమాలాగా ల్యాగ్ చేయకుండా ఒక ముక్కలు చెప్పాలంటే ఓవరాల్గా మన మాటలో ఇది ఓటీటీ వాచ్ మూవీ. అంటే ఏదో అట్లని కాదు, ఓటీటీలో చూసే మూవీ ఇది. మీరు థియేటర్స్కి వెళ్ళినా కూడా అంత ఎంజాయ్ చేయలేరు. సో మీరు ఫ్రీ ఉన్నప్పుడు ఓటీటీకి వచ్చిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ రిమైండ్ చేస్తాను, తప్పకుండా మళ్ళీ ఒక షార్ట్ వీడియో అయినా ఏదైనా తీస్తా. సో అప్పుడు వచ్చిన తర్వాత మీరు చిల్ అవుతూ స్కిప్ కొట్టుకుంటూ ల్యాగ్ సీన్లు అలా ప్రశాంతంగా చూడొచ్చు, ఎక్కడా కూడా బోర్ కొట్టదు. అండ్ ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ విల్స్ అన్ అనదర్ వీడియో. బై.